గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నాస్డాక్ ఎలా ట్రేడ్ చేయాలో లైవ్గా నేను మీకు చూపిస్తాను విత్ లైవ్ ఎగ్జాంపుల్ అండ్ లైవ్ చార్ట్. సో ఈ వీడియో బిగినర్స్కి మాత్రమే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ట్రేడింగ్కి వాళ్ళకి మాత్రమే. ఇది ఆల్రెడీ ప్రొఫెషనల్ ట్రేడర్స్కి కాదు. ఇది ఓన్లీ బేసిక్స్, ఓన్లీ ఎలా ట్రేడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైవ్ చార్ట్ మీద. సో ఇన్ జనరల్గా మీకు ఆల్రెడీనో ట్రేడ్ చేయాలి అనుకుంటే ట్రేడింగ్ వ్యూలో ఈ నాస్డాక్ అనే ఇన్స్ట్రుమెంట్ని ఓపెన్ చేసుకోండి. సో ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసుకోగానే ఆల్రెడీ మనీ మేకింగ్ ఎలా వస్తుంది, నువ్వు బై చేసావు అంటే బై చేసిన దగ్గర నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ దగ్గర నువ్వు బై చేసావు, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది అనుకో, యూ విల్ మేక్ సమ్ మనీ. సేమ్ ఇక్కడ సెల్ చేసావు అంటే ఇఫ్ ప్రైస్ గోస్ బిలో దిస్ లైన్ యూ విల్ మేక్ మనీ. ఓకేనా? ఆపోజిట్గా వెళ్తే యూ విల్ లూజ్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు సెల్ చేసావు, ప్రైస్ వెంట్ అప్ సైడ్, సో యూ విల్ లూజ్ ది మనీ. ఇక్కడ ఏం చేసావు, నువ్వు బై చేసావు, దెన్ ప్రైస్ షూటెడ్ అప్, దెన్ యూ విల్ మేక్ ది మనీ. సేమ్. ఓకేనా? సో ఇందులో ట్రేడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా లిమిట్ ఎవరికి డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మరియు స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా చెప్తాను. సో ఎలా ట్రేడ్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏ ఇన్స్ట్రుమెంట్నైనా సరే ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ యూ మస్ట్ నో అది బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందో మీకు తెలియాలి. సో బుల్లిష్గా బేరిష్గా అంటే ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ హైస్ ఆర్ లోయర్ లోస్. సో క్లియర్గా ఈ చార్ట్ ఎలా ఉంది, ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ హైస్ అంటే చూడండి, this is the low, this is high, this is low, and this is the high which is higher than previous high, and this is the high which is higher than previous high. So higher high, lower low, higher high, lower low, higher high, lower low. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మీరు చూసుకోవాలి బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టాక్ అనాలిసిస్ చేస్తాను. ఓకే, సో ఇదే నాస్డాకే 1 డేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో హై, లో హై, లో హై. సో ఇట్ ఈస్ మేకింగ్ క్లియర్లీ హయ్యర్ హైస్. సో హయ్యర్ హైస్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలి, బై ఆర్డర్ తీసుకోవాలి. ఎక్కడ సెల్ టిప్ వచ్చినా, ఏ టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కడ సెల్ టిప్ వచ్చినా సరే మీరు అవాయిడ్ చేయాలి. సింప్లీ బికాజ్ మీరు టెక్నికల్ అనాలిసిస్ అండ్ మీ అనాలిసిస్ని ఫాలో అవుతే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది రాదర్ దాన్ వాళ్ళ అడ్వైస్ కన్నా సరే. సో ఇట్ ఈస్ మేకింగ్ హైయర్ హైస్. సో యూ విల్ బి గోయింగ్ ఫర్ బై ఆర్డర్స్. సో బై ఆర్డర్స్ తీసుకోవాలి అంటే నీకేం కావాలి, ఒక సెటప్ అండ్ నీకు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఏంది అని చెప్పేసి ఒక ప్లాన్ ఉండాలి. సో నెక్స్ట్ అనాలిసిస్ ఏం చేయాలి, విల్ గో ఫర్ ది 4 hours చార్ట్. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉంటే ఆ సిగ్నిఫికెన్స్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ ఉందనుకో, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఏంది, హియర్ ప్రైజ్ ఈజ్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఒకటి ఉంది, అదొక సిగ్నిఫికెన్స్. ఓకేనా? దెన్ ఇంకో సిగ్నిఫికెన్స్ ఏముంది, ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటి ఉంది. ఓకే, ఈ సిగ్నిఫికెన్స్. ఇంకో సిగ్నిఫికెన్స్ ఏముంది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. దెన్ ఇంకో సిగ్నిఫికెన్స్ ఏముంది, ఇక్కడ ఒక ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అండ్ హియర్ వీ హ్యావ్ అనదర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇది సిగ్నిఫికెన్స్. ఓకేనా? సో లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉంది, వీ హ్యావ్ లిక్విడిటీ ఓవర్ హియర్, liquidity here and liquidity here. 4 hours chart అవసరం లేదు. నెక్స్ట్ విల్ గో ఫర్ ది 30 minutes chart. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ది 30 minutes chart? We have same ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, we have the fair value gap, and we have support here, and we have the liquidity over here. See liquidity చూపిస్తా చూడండి, ఎక్కడ ఉందో liquidity. This is the liquidity. Okay, and where is another liquidity? This is the liquidity. Okay, సో ఏ విధంగా బై ఆర్డర్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు
ఫాలో అవుతున్నట్టయితే దీస్ ఆర్ ది మెయిన్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఇవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ VWAP అని ఇంకొక ఇండికేటర్ ఉంటుంది, అది కూడా మీరు యాడ్ చేసుకోవాలి. VWAP పైన ప్రైస్ ఉంటే మీరు బై చేయాలి, కిందకి వెళ్తే మీరు సెల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ ఓవర్ ఎప్పుడైతే అవుతుందో, సో క్రాస్ ఓవర్ అయింది, యూ విల్ బి హ్యావింగ్ వన్ ఎంట్రీ హియర్, అనదర్ ఎంట్రీ హియర్. చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. దెన్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా సార్ అని అడిగాదు అంటే నో, బికాజ్ ఇక్కడ లిక్విడిటీ ఉంది, వెయిట్ ఫర్ ద లిక్విడిటీ టు స్వీప్, దెన్ యూ క్యాన్ ఎంటర్. ఓకే, దెన్ ఆర్డర్ బ్లాక్ ఫైన్ చేయండి. సో ఇది మన సెటప్. ఈ సెటప్లో ఏం కనిపిస్తుంది, వీ హ్యావ్ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఉంది ఇక్కడ, అండ్ వీ హ్యావ్ లిక్విడిటీ ఓవర్ హియర్, అండ్ వీ హ్యావ్ లిక్విడిటీ ఓవర్ హియర్. ఓకే, సో ఇక్కడ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, కిందకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, బికాజ్ లిక్విడిటీ. ఓకే, క్లియర్. సో ఇది కనుక పైకి వెళ్ళాలి అంటే ఇట్ హ్యావ్ టు స్వీప్ ది లిక్విడిటీ ఈజ్ ఓవర్ హియర్. సి, యూ కెన్ సీ దీని కింద మొత్తం లిక్విడిటీనే. ఓకేనా, ఇది ఆల్రెడీ స్వీప్ అయింది, ఇక్కడ లిక్విడిటీ ఆల్రెడీ స్వీప్ అయింది, వీ హ్యావ్ లిక్విడిటీ ఓవర్ హియర్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కంటిన్యూషన్ కావాలి అంటే వెయిట్ ఫర్ ది ప్రైస్ టు స్వీప్ దిస్ లిక్విడిటీ, దెన్ గో ఫర్ ది కంటిన్యూషన్. ఇది ఒక సెటప్ అయిపోయింది. సో సెకండ్ సెటప్ ఏంటి అంటే వీ హ్యావ్ బేరిష్ ఫ్లాగ్స్ అండ్ బుల్లిష్ ఫ్లాగ్స్. ఓకే, అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు, అది ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి. ఓకే, సో వీ హ్యావ్ అవర్ చార్ట్. సో బుల్లిష్ ఫ్లాగ్, బేరిష్ ఫ్లాగ్ ఎట్లాగో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బై ఆర్డర్ కావాలి కదా మనకి. సో బై ఆర్డర్ కావాలి అంటే యూ హ్యావ్ టు ఇటువంటి సెటప్స్ మీద ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సి, ఓకేనా, చూడండి. సో ఇక్కడ చూడండి, ఇటువంటి ట్రెండ్ లైన్స్ వల్ల ఏముంటుంది మీకు ఉపయోగం. మీకు ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ విత్ స్మాల్ స్టాప్ లాస్. సో దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బేరిష్ ఫ్లాగ్స్ అండ్ బుల్లిష్ ఫ్లాగ్స్. ఓకే, ఇది ఇంకా ఎలా ట్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేరిష్ ఆర్డర్ కావాలి అనుకుంటే మీరు సెల్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, మీరు ఒక ట్రెండ్ని పట్టుకొని ఆ ట్రెండ్ లైన్ గీసి వెయిట్ ఫర్ ది ట్రెండ్ లైన్ టు బ్రేక్, దెన్ వెయిట్ ఫర్ ది వన్ మోర్ కన్ఫర్మేషన్ అండ్ గో ఫర్ ది సెల్ ఆర్డర్. సో ఇవి సింపుల్ స్ట్రాటజీస్. అండ్ వీటితో పాటుగా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, ఆర్డర్ బ్లాక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్, ఇవి బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం మీకు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, కమోన్, దీస్ ఆర్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇవి గ్రీన్లో ఉన్న సపోర్టు అండ్ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. దీని ద్వారా కూడా మీరు హై ప్రాబబిలిటీ సెటప్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు.